చాలామంది ఉద్యోగస్తులు పనిచేసి వచ్చామా మన కుటుంబం బాగుంది కదా అని ఆలోచిస్తారు. పక్క వాళ్ళ గురించి పట్టించుకునేంత సమయము ఆసక్తి ఎవరూ కనబరచరు. హైదరాబాద్కు చెందిన చావా అరుణ దీనికి భిన్నం. న్యాయవాదిగా ప్రయాణం కొనసాగిస్తూ పేద పిల్లలకు విద్య అందాలనే ఉద్దేశంతో 2011లో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఎన్జిఓను ప్రారంభించారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు చదువును అందిస్తున్నారు. హైదరాబాద్కు ఎంతో మంది జీవనాధారం కోసం వలస వస్తుంటారు. ఈ క్రమంలో వారి పిల్లలు పనికి దగ్గరే చదువుకు దూరమవుతుంటారు. అలాంటి వారి కోసం అరుణ తన ఇల్లునే చదువుకునే ప్రదేశంగా మార్చి ఎందరో బస్తీ పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం 70 మంది విద్యార్థులకు బడి అయిపోయాక ట్యూషన్స్ చెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలోనూ రాణించేలా చేస్తున్నారు. 12 మంది వాలంటీర్లు పిల్లలకు చదువు చెబుతూ తమ సేవాభావాన్ని చాటుతున్నారు. అరుణ వృత్తిరీత్యా న్యాయవాది. 20 ఏళ్ల కిందటే మహిళా హక్కుల కోసం పోరాటం చేశారు. ఆ క్రమంలోని బస్తీవాసుల పిల్లల పరిస్థితి చూసి చలించి చిన్నారుల విద్య కోసం కృషి చేస్తున్నారు. 2011లో స్థాపించిన ఎన్జీఓ ద్వారా మొదట 8 మంది పిల్లల తల్లిదండ్రుల్ని ఒప్పించి చిన్నారుల్ని బడిబాట పట్టేలా చేశారు. ఆ పసి చేతులు పని కోసం కాకుండా తమ జీవితం అభివృద్ధి చెందేలా చదువు నేర్చుకునేలా చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా బస్తీలోని సుమారు 280 మంది విద్యార్థులకు వాలంటీర్ల సాయంతో చదువు చెప్పించారు అరుణ. శిశు సంక్షేమం రంగంలో ఈమె చేసిన సేవకుగాను అప్పటి గవర్నర్ తమిళిసై నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందుకున్నారు. సేవల్ని మరింత విస్తరించటానికి దాతలు ముందుకు వచ్చి షెడ్లు ఇప్పించగలిగితే తాము ఎంతో మందికి చదువు చెప్పి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేస్తామని చెబుతున్నారు అరుణ. చదువు నేర్పించి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, విద్యావంతులను చేయాలి అనేది మా లక్ష్యం. 2011 నుంచి చేశాం. అంతకు ముందు సమైక్య మహిళా మండలాన్ని జనరల్ గా మేము అన్ని పనులు చేస్తా స్కూల్ కట్టాము, స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశాము. ఇప్పుడు JNTU మాకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ ని అక్కడ అడగటం జరిగింది. దానికి స్పందించి చాలా మంది పిల్లలు ఆ పిల్లలకి చదువు చెప్పడానికి చాలా యాక్టివ్ గా ముందుకొచ్చారు. అది చాలా ముందు చాలా తక్కువ సంఖ్యలో మొదలైన మా యజ్ఞం ఈ స్థాయికి రావాలంటే చాలా శ్రమ పడ్డాము. మా పిల్లలు చాలా మానసికంగా చాలా స్ట్రెంగ్త్ తోటి ఉంటారు. వాళ్ళని ఎక్కడికి వదిలిపెట్టినా గానీ వాళ్ళు బతకగలరు అనే విధంగా మేము వాళ్ళని రెడీ చేస్తున్నాం. మా లక్ష్యం ఏంటంటే చదువు విలువ అందరికీ తెలియాలి. ఎనీ స్లమ్ ఏదన్నా ఒక షట్టర్ ఏదన్నా ఇచ్చినా కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెడతాము, చదువు చెప్తాము, స్కూల్లో జాయిన్ చేస్తాము, డ్రాప్ అవుట్స్ లేకుండా చూస్తాం. మంచి విద్యావంతుల్ని అందరినీ చేయాలని మా ఆకాంక్ష. అరుణ సేవల్ని మెచ్చి పలువురు విద్యావంతులు, రిటైర్డ్ టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిల్లలకు చదువు, ఆటలు, డాన్స్ నేర్పించటం చేస్తున్నారు. పేద పిల్లలకు తమ వంతుగా సాయం చేయటం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు. ఫస్ట్ మాకు ఇక్కడికి వచ్చాక డిసిప్లిన్ వచ్చింది. స్కూల్కి వెళ్ళాక స్కూల్లో ఏమైనా అర్థం కాకపోతే మేము ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు వస్తారు. మాకు ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర చెప్పించుకుంటాము. అన్ని సబ్జెక్ట్ మాకు కొంచెం రాకుండే అప్పుడు చదవడానికి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటాం. మేము ఇక్కడ స్కూల్ లేనప్పుడు కల్చర్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. వాలీబాల్, డాన్స్, యోగా అన్ని కల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ పిక్నిక్స్ కూడా వెళ్తాం. మేము రిటైర్డ్ టీచర్. ఒకసారి మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ అరుణ టీచర్ దగ్గర ఇక్కడికి వస్తే ఈ పిల్లల్ని చూసి వాలంటరీగా చేయాలనిపించింది. ఆల్టర్నేట్ డేస్ అలా వస్తుంటాం. జాబ్ చేసినప్పుడు లేని సాటిస్ఫాక్షన్ ఇప్పుడు దీన్ని బట్టి కూడా వీళ్ళతో ఎక్కువ హ్యాపీగా ఉంది. నేను ఎంటెక్ సివిల్ స్ట్రక్చర్స్ చేశాను. సో నేను ఒక రోజు ఒక ఫ్రెండ్ ద్వారా చూడటానికి వచ్చాను. చాలా ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి నేను జయలక్ష్మి గారు రెగ్యులర్ గా కొంచెం వీలైనప్పుడల్లా వస్తున్నాను. ఇప్పుడు చైల్డ్ టు అండర్గో అ కంప్లీట్ డెవలప్మెంట్ మనకేం కావాలి? చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ హెల్త్. వాళ్ళని ఒక ఎన్వైరన్మెంట్లో పెట్టడం, ఒక మంచి ఎన్వైరన్మెంట్లో పెట్టాలి. సో దాట్ హ్యాస్ బిన్ ద హోల్ ఐడియా బిహైండ్ దిస్ NGO. So the whole idea behind my existence in this NGO is to look after their health, not just their health, even their families. So that's the whole thing. It's a very satisfactory thing. తట్టి చూస్తే ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఈ పేద పిల్లల కథలే ఆమెని కదిలించాయి. ఈ పిల్లలు కష్టాల నుంచి బయటపడాలన్నా, ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నా వారికి విద్య ఎంతో ముఖ్యమని తలిచారు అరుణ గారు. సో ఈ ఉద్దేశంతోనే డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ NGO స్థాపించి ఎంతో మంది పేద పిల్లలకి విద్యను అందించారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవను కొనసాగిస్తామని, అయితే దాతలు ముందుకొచ్చి ఆ స్లమ్ ఏరియాస్లో కొంత స్థలాన్ని కేటాయిస్తే మరెంతో మంది పేద విద్యార్థులకి విద్యను అందిస్తామని అయితే ఆమె చెప్తున్నారు.
కెమెరామెన్ దేవేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.